వెల్కమ్ టు ద డిబేట్. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇవాళ చాలా సీరియస్గా కామెంట్ చేసింది. ఆయన కేసులకు సంబంధించి ముఖ్యంగా సిబిఐ ఈడీ కేసుల విచారణ విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, 10 ఏళ్లకు పైగా బెయిల్పై ఉన్నటువంటి విషయం పైన ఉండి శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టింది. సిబిఐ వేసినటువంటి అఫిడవిట్ చూసి చాలా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఆయన దాదాపుగా 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 39 క్వాష్ పిటిషన్లు కూడా దాఖలు చేయడమే కాకుండా సో ఇప్పటి వరకు ఈ కేసును విచారించినటువంటి న్యాయమూర్తులు కూడా దాదాపు 6 మంది దీనిపైన ఎలాంటి జడ్జిమెంట్లు, ఆదేశాలు కానీ ఇవ్వనటువంటి పరిస్థితులను కూడా వారు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసుల విచారణ పైన సీరియస్గా వేగవంతం చేయాలనేటువంటి అంశాన్ని గతంలోనే ప్రస్తావించారు. అదే విషయాన్ని కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ఏంటి, అసలు ఈ కేసులు ఇన్నేళ్లుగా ఇలానే ఏ రకంగా కూడా ముందుకు సాగకుండా రోజువారీ విచారణని వచ్చినప్పటికీ కూడా ఎందుకింత కాలయాపన సాగుతూ వస్తోంది? సో ఈ కేసులు ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు ట్రయల్ ఎప్పటికీ ఉంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. సో ఒక కేసు విషయంలో ఇన్ని సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే పూర్తి స్థాయిలో విచారణ పూర్తయి తప్పు తేల్చి శిక్షలు పడేది ఎప్పుడు అనేది కూడా పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. సో ఈ అంశంలో సిబిఐ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి జాప్యం కానీ, న్యాయపరంగా జరగాల్సినటువంటి అంశాలపైన రఘురామకృష్ణంరాజు వేసినటువంటి పిటిషన్ అనేది ఇవాళ విచారణకు వచ్చింది. సో మనతో పాటు రఘురామకృష్ణంరాజు గారు కూడా పాల్గొంటున్నారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్ ఏంటి ఇవాళ మనం చూసే